హాయ్ అండి. మన టాపిక్ వచ్చేసి మీషో పేమెంట్స్ అనమాట. యాక్చువల్లీ పేమెంట్స్లో చూడండి, ప్రజెంట్ అయితే ఎవరికైనా సిచ్యువేషన్ ఫేస్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. నాకు థర్డ్ రోజు పేమెంట్ రావాల్సి ఉంది. యాక్చువల్లీ అది థర్డ్ రోజు కూడా కాదు, 31st రోజు రావాల్సిన పేమెంట్ అక్కడి నుండి మళ్ళీ థర్డ్కి పోస్ట్ పోన్ అయింది. ఈ థర్డ్కి కూడా ఇది రాలేదు. ఈరోజు డేట్ వచ్చేసి 4th. మీరు చూడండి, డీటెయిల్స్లో వీడియో చూడండి. నీకు ప్రతి డెలివరీ అనేది అయిపోయింది 22కి అండ్ థర్డ్ పేమెంట్ ఉంది, బట్ ఏ ఒక్క పేమెంట్ కూడా నాకు పడలేదు. చాలా ఫ్రాడ్ జరుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ అయ్యాయి, అయినా కానీ ఈ అమౌంట్ అనేది పడట్లేదు. ఎందుకు పడట్లేదో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. సరే అని చెప్పేసి నేను సపోర్ట్ టీమ్ని కూడా కాంటాక్ట్ అవ్వాను, బట్ నో యూజ్. అండ్ రిటర్న్స్లో చూసుకోవచ్చు మీరు. చూడండి, రిటర్న్స్లో నాకు ఒక రిటర్న్ కూడా ఉంది. ఒక్క రిటర్న్ కాదండి, నేను ఒక 12 ప్రోడక్ట్స్ అనేవి డిస్పాచ్ చేస్తే నాకు 4 రిటర్న్స్ అనేవి రావడం జరిగింది. 2 ఆర్టీఓ రిటర్న్స్ వస్తే ఒక 3 or 4 రిటర్న్స్ కస్టమర్స్ నుండి వచ్చాయి. చాలా డిఫికల్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా మీరు మాత్రం ఏం తెలియకుండా జిఎస్టీ అయితే తీసుకోవద్దు ప్లీజ్. ఇదైతే నా సజెషన్ అండి. ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా జిఎస్టీ తీసుకోవద్దు. అన్నిటినీ ఫేస్ చేయగలిగితేనే జిఎస్టీ తీసుకోండి. జిఎస్టీ తీసుకున్నాక చాలా సఫర్ కావాలి. జిఎస్టీ వాళ్ళకి చేసిన వాళ్ళకి మంత్లీ మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మన జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. చాలా కష్టం అది. ఇదంతా కన్నా ఊరుకోవడమే బెటరు. పేమెంట్స్ని చూసారు కదా, ఇప్పుడు నాకు వచ్చే పేమెంట్స్. ఈ పేమెంట్స్ అనేవి థర్డ్ రోజు రావాల్సిన పేమెంట్ ఈరోజు 4th అయినా కూడా రాలేదు. సరే అని చెప్పేసి నేను సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవుదామని ఒకసారి ట్రై చేశా. ఒకసారి కాదు, చాలాసార్లు ట్రై చేశా. ఇప్పుడు వీడియోలో మీ ముందు మళ్ళీ చూపిస్తున్నాను. నేను కాపీ చేసుకున్నాను కదా ఆర్డర్ ఐడి, చూడండి. దాన్ని సపోర్ట్ టీంలో పేమెంట్స్లో ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై పేమెంట్ నొక్కేసి అందులో పేస్ట్ చేశాను. చూడండి, రాంగ్ అని వస్తుంది. సరే అని చెప్పేసి టికెట్ ట్రేస్ చేశాను. అక్కడ సబ్ ఆర్డర్ ఐడి ఇచ్చాను, పేస్ట్ చేశాను. క్యాన్సిల్ చెక్ అడుగుతుంది. అసలు దానికి క్యాన్సిల్ చెక్ ఏముంటుందండి. సరే, డిస్క్రిప్షన్లో మనం మ్యాటర్ రాద్దామని చెప్పేసి ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై పేమెంట్ అని రాశాను. అండ్ ఆ పేమెంట్ కూడా 31st రోజుది. అయినా సరే థర్డ్ రోజు ఫిబ్రవరి రోజు రావాల్సిన పేమెంట్, బట్ స్టిల్ ఇంకా రాలేదని రాశాను. అలా రాసి సబ్మిట్ చేద్దామని చూశాను, కానీ అది కూడా సబ్మిట్ అవ్వట్లేదు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను టైప్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాను, అస్సలు సబ్మిట్ అవ్వలేదు. సరే, అటాచ్మెంట్ అడిగింది. సరే అని చెప్పేసి నేను నా పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, అటాచ్ చేశాను. అయినా సబ్మిట్ అవ్వలేదు. చాలాసార్లు ట్రై చేసి బ్యాక్ వచ్చేసాను. అండ్ మీరు నమ్మరు కదా, నేను మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, చూడండి. మెసేజ్ చూడండి. మీషో నుండి సిపి మీషో అని ఉందా. డియర్ సప్లయర్, we attempt an order payment of ₹506 today, but there was a failure. We will retry the payment in 24 working hours. అది నాకు ఫస్ట్ రోజు వచ్చింది మెసేజ్, బట్ సెకండ్ రోజు రాలేదు, థర్డ్ రోజు అమౌంట్ పడలేదు ఇంకా. అది చూడండి, 31st రోజు 2235 ఇందాక చూపించాను కదా, అది 31st రోజు ఫెయిల్ అయింది, బట్ ఇప్పటికీ కూడా నాకు రావట్లేదు. మీషోలో చాలా డిఫికల్ట్గా ఉంది. ప్లీజ్ మీషోలో చేసే ముందు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ రిటర్న్స్ అనేవి కామన్ అండి. మనం రిటర్న్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్క రిటర్న్కి చూడండి అమౌంట్ ₹199. నేను సేల్ చేసిన ప్రోడక్ట్స్ 12 అయితే నాకు వచ్చినాయి 4 రిటర్న్స్. అందులో నా అమౌంట్ మీరు కౌంట్ చేసుకోండి. ఇంకా 800 వరకు నేను లాస్. ఇవ్వండి నా రిటర్న్ ప్యాకెట్స్. ఇంకా చాలా వచ్చాయి, బట్ నేను ఆ వీడియోస్ తీయలేదు. సో ఏది కానీ అమ్మొద్దని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా చేయండి. యూట్యూబ్, ఇన్స్టాలో బెటర్. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అండ్ ఇన్స్టా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోండి వీలైనంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.